ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో దసరా బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ సీజన్. అందుకే ప్రతి సంవత్సరం విజయదశమికి కనీసం 2-3 పెద్ద సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ ఏడాది సీన్ మారిపోయింది. సమ్మర్ ని స్కిప్ చేసిన బడా స్టార్స్ ఇప్పుడు అక్టోబర్ 10th ని టార్గెట్ చేశారు. ఒకేసారి 4 సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సౌత్ లో సంక్రాంతి తర్వాత సమ్మర్ అతిపెద్ద సీజన్. కానీ ఎలక్షన్స్ వల్ల ఈ సీజన్ ని లైట్ తీసుకున్నారు బడా స్టార్స్. దీంతో సమ్మర్ లో ఉండాల్సిన ఫైట్ కాస్త ఇప్పుడు దసరాకి షిఫ్ట్ అయిపోయింది. తాజాగా కంగువా రిలీజ్ డేట్ అక్టోబర్ 10th అని అనౌన్స్ చేయడంతో స్టార్ హీరోల మధ్య రసవత్తర పోరు షురూ కాబోతోంది. అక్టోబర్ 10th సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయానొచ్చేలా ఉంది. డేట్ చెప్పలేదు, కానీ అక్టోబర్ నెలలో ఉంటుంది అని మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ ఆల్రెడీ ఈ డేట్ కి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. మిస్టర్ బచ్చన్ ని ఆగస్టుకి బదులు దసరాకి రిలీజ్ చేసేలా రవితేజ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 4 సినిమాల్లో 3 సినిమాలు దసరా సీజన్ లో రావడానికి అఫీషియల్ గా ఖర్చు వేసేశాయి. దసరా పోటీని ముందుగానే ఊహించిన కంగువా టీం చాలా తెలివిగా బిజినెస్ వ్యూహం పన్నింది. కోలీవుడ్ లో ఓన్ గా రిలీజ్ చేస్తున్న మేకర్స్ తెలుగు వర్షన్ కోసం యూవీతో, హిందీ వర్షన్ కోసం పెన్ స్టూడియోస్ తో డీల్స్ సెట్ చేసుకుంది. సో అక్టోబర్ 10th ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఎక్కువ థియేటర్స్ కంగువాకి దక్కేలా ముందే జాగ్రత్త పడింది. అయితే రజనీ, దుల్కర్ సినిమాలను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా వీటి ఎఫెక్ట్ కంగువాపై గట్టిగా ఉంటుంది. మరి దసరా సీజన్లో దిగుతున్న ఈ 3 ప్రాజెక్ట్స్ లో ఏ సినిమా విజయకేతనం ఎగురవేస్తుందో చూడాలి. సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కామన్. బాలీవుడ్ స్టార్స్ రాజకీయాల్లో పోటీ చేసి చట్టసభల్లో అడుగుపెట్టిన వారు ఉన్నారు. తాజాగా ఇదే ఫార్ములా అప్లై చేసిన కాంట్రవర్సీ క్వీన్ ఇప్పుడు రూట్ మార్చింది. మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మళ్ళీ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండింగ్ గా మారింది. మొన్నటి వరకు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న తను ఇప్పుడు తిరిగి సినిమాలపై ఫోకస్ చేస్తోంది. తనే స్వయంగా డైరెక్ట్ చేసిన ఎమర్జెన్సీ మూవీని సెప్టెంబర్ 6th రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. యాక్చువల్ గా ఎమర్జెన్సీ సినిమా ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సి ఉంది. ఆ ప్లాన్ తోనే ప్రాజెక్ట్ ని సిద్ధం చేసింది. కానీ తర్వాత మనసు మార్చుకొని రిలీజ్ వాయిదా వేసింది. ఇప్పుడు ఎంపీగా గెలిచిన తర్వాత ఎమర్జెన్సీని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఎమర్జెన్సీతో పాటు ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పై కూడా ఫోకస్ చేస్తోంది కంగనా రనౌత్. మాధవన్తో తను బెట్స్ మాను థర్డ్ పార్ట్ ని స్టార్ట్ చేస్తూనే సీతా ది ఇన్కార్నేషన్ టైటిల్ తో ఓ మైథలాజికల్ మూవీ చేసేందుకు రెడీ అవుతోంది. తన కెరియర్ లో బ్లాక్ బస్టర్ అయిన క్వీన్ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుంది అని రీసెంట్ గా హింట్ ఇచ్చింది కంగనా. మొత్తానికి ఈ 3 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ త్వరలో అనౌన్స్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. టాలీవుడ్ లో కొందరి దర్శకుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారిపోయింది. ప్రెజెంట్ చేస్తున్న సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటికి పాన్ ఇండియా ఫార్ములా అప్లై చేయడంతో ప్రెషర్ మరింత పెరిగింది. కెరియర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అన్న చర్చ అయితే మొదలైపోయింది. కొరటాల శివ మిర్చి సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన డైరెక్టర్. ఆచార్య ముందు వరకు తనకు తిరిగేలేదు. రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆచార్యతో ఫేట్ మారిపోయిందే. సీన్ రివర్స్ అయింది. దాంతో కొరటాల ఆశలన్నీ ఇప్పుడు దేవర సినిమాపైనే ఉన్నాయి. సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకు రానున్న ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయితే తన కెరీర్ మళ్లీ ట్రాక్ లోకి వస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ను చాలా జాగ్రత్తగా రెడీ చేస్తున్నాడు ఈ డైరెక్టర్. సాహోతో తెలుగు ఆడియన్స్ మెప్పించలేకపోయిన సుజిత్ కూడా ఓజీతో పాన్ ఇండియన్ దండయాత్ర మొదలుపెట్టాడు. ఇప్పటికే 70% షూటింగ్ పూర్తయింది. వీలైనంత త్వరగా పెండింగ్ వర్క్ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ సుజిత్ కెరీర్ కు అత్యంత కీలకం. రామ్ చరణ్ గేమ్ చేంజర్ శంకర్ కెరీర్ కు అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఆడితే శంకర్ కెరీర్ కు తిరుగుండదు. ఏమాత్రం తేడా కొట్టినా సీన్ సితారే. ఒక్కో సినిమాను 6 నెలల్లో పూర్తి చేసే క్రిష్ హరిహర వీరమల్లు కోసం 3 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు. లైగర్ ఫ్లాప్ తర్వాత రామ్ తో సినిమా స్టార్ట్ చేసిన పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ తో దేశాన్ని దున్నేయాలని చూస్తున్నాడు. ఈ 2 ప్రాజెక్టులు ఈ ఇద్దరి కెరీర్ ను డిసైడ్ చేయనున్నాయి. హీరోలకి హిట్ టు ఫ్లాప్ అనేది క్వైట్ కామన్. డిజాస్టర్ వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో సక్సెస్ దక్కినప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే కెరియర్ లో గ్రోత్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ హ్యాట్రిక్ కొట్టిన షారూక్ ఇప్పుడు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. కొత్త ప్రాజెక్టు విషయంలో 2 దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ పఠాన్, జవాన్, డంకీతో హ్యాట్రిక్ కొట్టాడు. ఇందులో ఫస్ట్ వచ్చిన పఠాన్ వరల్డ్ వైడ్ గా 1000 కోట్లు రాబడితే తర్వాత వచ్చిన జవాన్ 1100 కోట్లు, డంకీ 600 కోట్లు వసూలు చేశాయి. దీంతో ఫుల్ ఖుషి అయిన కింగ్ ఖాన్ షార్ట్ గ్యాప్ ఇచ్చాడు.
ప్రెజెంట్ తన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. దీంతో బాద్షా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అన్నది హాట్ టాపిక్ గా మారింది. షారుఖ్ తో డంకీ చేసిన రాజ్ కుమార్ హిరానీ బాద్షాతో మరో మూవీ చేయడానికి రెడీ అవుతున్నారట. యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అని ఇన్సైడ్ వర్గాల టాక్. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు ఓ కొలిక్కొచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు టేక్ ఆఫ్ డైరెక్టర్ మహేష్ నారాయణన్ కూడా షారుఖ్ తో సినిమా చేయడానికి చర్చలు మొదలుపెట్టాడు. ఈ ఇద్దరి కథల్లో ఏది షారుఖ్ ని ఇంప్రెస్ చేస్తుందో ఆ ప్రాజెక్ట్ ని ఆగస్టులో స్టార్ట్ చేయాలని కింగ్ ఖాన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకే డేట్ కి 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయితే పోటీ ఘాట్ ఎక్కుతుంది. అది కూడా ఇద్దరు సీనియర్స్ మధ్య సౌత్ నార్త్ ప్రాజెక్ట్స్ అయితే భారీ క్లాష్ జరుగుతుంది. ప్రెసెంట్ ఇలాంటి ఫైట్ కే సెంటర్ అయింది జూలై 12th. కమల్ అక్షయ్ల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో భారీ వార్ జరగబోతోంది. విక్రమ్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన కమల్ హాసన్ ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు 2 చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా జూలై 12న ఆడియన్స్ ముందుకు రానుంది. 1996లో వచ్చిన ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో సీక్వెల్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. తాజాగా వచ్చిన ట్రైలర్ క్లిక్ అవడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటే కంటెంట్ ఈ సినిమాలో ఉందని మేకర్స్ బల్లగుద్దు చెప్తున్నారు. అయితే ఇదే డేట్ కు సర్ఫీరా మూవీని నార్త్ లో రిలీజ్ చేస్తున్నాడు అక్షయ్. కాలీవుడ్ లో హిట్ అయిన సూరారై పొట్రూని సర్ఫీరాగా రీమేక్ చేశాడు అక్షయ్ కుమార్. నార్త్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు కథలో మార్పులు చేశాడు. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. కిలాడి హీరో బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని కామెంట్స్ వచ్చాయి. అయితే జూలై 12న ఇండియా 2 కూడా రిలీజ్ అవుతూ ఉండడంతో దాని ఎఫెక్ట్ అక్షయ్ సినిమాపై గట్టిగా పడే ఛాన్స్ ఉంది. కమల్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మెజారిటీ ఆడియన్స్ భారతీయుడు 2 చూడటానికి ఇష్టపడతారు. సర్ఫీరాకు మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. మరి భారతీయుడు క్లాష్ నుంచి అక్షయ్ ఎలా తప్పించుకుంటాడో, పెట్టిన పెట్టుబడిని ఎలా రాబడిగా మారుస్తాడో చూడాలి. సీనియర్ హీరోస్ అంతా ఇప్పుడు రూట్ మార్చారు. కుర్ర దర్శకులతో కలిసి వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కథలో దమ్ముండి డీల్ చేయగలడు అన్న నమ్మకం కలిగిస్తే చాలు వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. తాజాగా ఇదే లిస్ట్ లో విక్టరీ వీరుడు చేరిపోయాడు. ఈ ఏడాది సైంధవ్తో నిరాశపరిచిన వెంకటేష్ ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచాడు. ముంబైలో రానా నాయుడు సీజన్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు సమాంతరంగా 3వ భాగం తెరకెక్కిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అలాగే జూలై మొదటి వారం నుంచి అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. 2025 సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. దీని ద్వారా ఓ డెబ్యూ దర్శకుడితో వెంకటేష్ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. సామజవరగమన సినిమాకు రచయితలుగా పనిచేసిన వాళ్లలో నందు ఇటీవలే సురేష్ బాబుతో పాటు వెంకటేష్ కు లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడట. ప్రెజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఫైనల్ వెర్షన్ తో మెప్పిస్తే సినిమా చేసేందుకు వెంకటేష్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మల్లీశ్వరి తరహాలో పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి కంటెంట్ ఉండాలే కానీ ట్రాక్ రికార్డు చూడకుండా కొత్త వారితో సినిమా చేయడానికి విక్టరీ వీరుడు కూడా ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తోంది.